ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్యభాగం ధ్యానిస్తుండగా వాక్యభాగం మాకు అర్థమవులు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమైన మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనము. యథార్థవంతుడకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యథార్థుడకు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం. యథార్థంగా ప్రవర్తించేవాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు, కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించువాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం. బుద్ధిహీనుడే తన పెదవులతో మూర్ఖంగా మాట్లాడు అని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడే శ్రేష్ఠుడు. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నేను యథార్థవంతుడు ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమీయూ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 15వ వచనం. నీతిని అనుసరించి నడుచుచు యథార్థంగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చే లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్యను మాట వినకుండా చెవులు మూసుకొని చెడుతం చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమును నివసించును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. మా అతిశయమేదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధాత్మతోను నిష్కపటముతోను దేవుని కృపని అనుసరించి లోకంలో నడుచుకుంటేమనియు విశేషంగా మీ ఎడలు నడుచుకుంటేమనియు మా మనసాక్షి సాక్ష్యం ఇచ్చుటే. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 22వ వచనం. మంచోడు తన పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్మ ఆస్తి నీతిమంతులకు ఉంచబడును. ఆదికాండం 17వ అధ్యాయం 2వ వచనం. నేను నీకును నీ తర్వాతి నీ సంతానమునకు దేవుడనే ఉండినట్లు నాకును నీకును నీ తర్వాతి వారి తరములో నీ సంతతి వారి మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను. చివరిగా ఒక మాట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండి నెడల ఏవి సత్యమైనవి, ఏవి మాన్యమైనవి, ఏవి న్యాయమైనవి, ఏవి పవిత్రమైనవి, ఏవి రమ్యమైనవి, ఏవి ఖ్యాతి కలుగు వాటి మీద ధ్యానం ఉంచుకొనండి. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడమైన దేవ యేసయ్య, నాయన మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రాముఖ్యత చెల్లించుకుంటాను తండ్రి. నేను మీ యథార్థంగా ప్రవర్తించే వారంగా నీతిని అనుసరించి నడుచుకునే వారం శక్తిని బలాన్ని అనుగ్రహించి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తను మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్.